నమస్తే. గుజరాత్ హైకోర్టు వక్ఫ్ సంస్థలకు చెంపబెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. తాజాగా కోర్టు ఫీజుల నుంచి మాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి 150 పిటిషన్‌లు దాఖలయ్యాయి గుజరాత్ హైకోర్టులో. 1, 2 కాదు, 150 పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌ల మొత్తాన్ని కూడా తిరస్కరించింది. కోర్టు ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదు అని చెప్పి గుజరాత్ హైకోర్టు తేల్చి చెప్పేసింది. అసలు ఈ తీర్పుకు సంబంధించి కోర్టు ఏం చెప్పింది? ఈ 150 మంది పిటిషనర్లు కోర్టుని ఏమని అభ్యర్థించారు? దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు. రచనారెడ్డి గారు నమస్తే. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. రచనారెడ్డి గారు, ఈ కోర్టు ఫీజుల నుంచి మాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వక్ఫ్ సంస్థలు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాయి. అంటే ఈ ఫీజు ఎవరికి చెల్లించే ఫీజు? హైకోర్టుకు చెల్లించే ఫీజులా? లేకపోతే వక్ఫ్ ట్రిబ్యునల్‌కి చెల్లించే ఫీజులా? మొత్తం అన్నీనా? అయితే ఈ కేసు ఏంటంటే, ఇవన్నీ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అంటే వక్ఫ్ యాక్ట్ అంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కింద కూడా ఇవి రెంట్ కంట్రోల్ కి సంబంధించినవి, ప్లస్ పొజెషన్ ఆఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించినవి, ఇవన్నీ డిఫరెంట్ చిన్న చిట్కా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, వక్ఫ్ ప్రాపర్టీ claimed alleged వక్ఫ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, టైటిల్ డిస్ప్యూట్స్ వక్ఫ్ ప్రాపర్టీస్ లో ఇవన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్ దగ్గర ఫస్ట్ వినాలి అని చెప్పేసి క్లియర్ గా ఉంది. అయితే మన రెగ్యులర్ సివిల్ కోర్ట్స్ లో ఏమైతుందంటే అంత అంటే వక్ఫ్ కూడా కోర్ట్ ఫీజ్ యాక్ట్ అని ఉంటది. ఆ కోర్ట్ ఫీజ్ యాక్ట్ కింద ప్రతి ఒక్క రకమైన లిటిగేషన్, ఎస్పెషలీ ప్రాపర్టీ రిలేటెడ్ లిటిగేషన్, పొజెషన్ అయినా, డిక్లరేషన్ అయినా, పార్టిషన్ అయినా, ఇంజంక్షన్ అయినా, ఈ డిఫరెంట్ తరహా కేసులకు కోర్ట్ ఫీజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? ప్రాపర్టీ బేసిస్ మీదనా, ప్రాపర్టీ నోషనల్ వాల్యూ మీదనా, ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మీదనా, ఎంత పర్సంటేజ్ మార్కెట్ వాల్యూ అన్న, రిజిస్ట్రేషన్ వాల్యూ అన్న, నోషనల్ వాల్యూ అన్న పార్టిషన్ లో ఎట్సెట్రా వగైరా చాలా క్రైటీరియా బేసిస్ మీద డిఫరెంట్ పర్సంటేజెస్, ఎంత కట్టాలి, ఎంత వరకు కట్టాలి, అదంతా ఉంటది. సో వీళ్ళేంటంటే ఇవన్నీ ప్రాపర్టీ అంటే చాలా ఈ 150 పెటిషన్స్ అన్ని ప్రాపర్టీ, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కి, వక్ఫ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించినవి. సో వీళ్ళు వక్ఫ్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించినప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ క్లియర్ గా అన్ని పెటిషన్స్ ని రిజెక్ట్ చేసింది. ఏంటంటే మీరు కోర్ట్ ఫీజు కట్టలేరు, కోర్ట్ ఫీజ్ కట్టిన దాకా మేము దీన్ని అసలు పరిశీలించనే లేము అని చెప్పేసి ఇది సెక్షన్ 83 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ కింద ఉన్నది. ఇట్స్ అ రిక్వైర్డ్ మ్యాండేట్. అయితే ఈ 150 పెటిషనర్స్ అందరూ వాళ్ళ ఇష్యూస్ అంటే మెయిన్ ఇష్యూస్, వాళ్ళ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది వక్ఫ్ ట్రైబ్యునల్ దగ్గరనే ఉంటది. కానీ వాళ్ళు హైకోర్టుని మాకు మా డిస్ప్యూట్ కి సంబంధించి కోర్ట్ ఫీజు డిమాండ్ చేయకండి, మమ్మల్ని కోర్ట్ ఫీజు నుంచి వాళ్ళు వగైరా ఎన్ని కారణాలు ఇచ్చుకున్నారో అది మనము ప్రతి పెటిషన్ ని చదవాలి. ఈ కారణాల వలన మాకు ఎగ్జామ్షన్ కోరుతున్నాము, ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే గుజరాత్ హైకోర్టు క్లియర్ గా కోర్ట్ ఫీజ్ కట్టడంలో ఎగ్జామ్షన్ ఇవ్వడానికి వీలే లేదు అని చెప్పేసి ఖరాఖండిగా పేల్చి చెప్పేసింది. గుజరాత్ హైకోర్టు ఫర్దర్ ఏమన్నదంటే, ఒక వక్ఫ్ ట్రైబ్యునల్ ఒక ఇష్యూని, ఒక డిస్ప్యూట్ ని డిసైడ్ చేసేటప్పుడు ఒక రెగ్యులర్ సివిల్ కోర్ట్ లాగా వ్యవహరిస్తుంది. రెగ్యులర్ సివిల్ కోర్ట్ లాగా వ్యవహరించినప్పుడు ఎగ్జామినేషన్ చీఫ్, క్రాస్ ఎవిడెన్స్, టెస్టిమోనీ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అలా రెగ్యులర్ సివిల్ కోర్ట్ లాగా వ్యవహరించినప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ అని మాత్రము మేము కోర్ట్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వలేము. అండ్ కోర్ట్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కోర్ట్ ఫీజు చట్టము అన్ని జ్యుడిషియల్ ఎంటిటీస్ కి సమానంగా వర్తింపజేస్తారు. అందుకోసం కోర్ట్ ఫీజు నుంచి మేము మినహాయింపు ఇవ్వలేము అని చెప్పేసి అందరూ 150 పెటిషనర్స్ ని తిరస్కరించేసింది. సో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ వక్ఫ్ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్, డిస్ప్యూట్స్, వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనుకుందాం, ఈ ఇష్యూలో ఆ డిస్ప్యూట్స్ వినాలంటే వాళ్ళు రెగ్యులర్ గా కోర్ట్ ఫీ కట్టాల్సిందే. అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చింది కాబట్టి
ఈ మినహాయింపు తీసేశారా? లేకపోతే మొదటి నుంచి ఇలాగే ఉందా? ఈ కోర్టు మొదటి ఫీజులు నుంచి కూడా డిఫరెంట్ రీజన్స్ గురించి కోర్ట్ ఫీజ్ అనేవి అన్ని ట్రైబ్యునల్స్ కి కూడా వర్తిస్తాయి. వక్ఫ్ కి ఇక వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా దాన్ని నాంచి తూంచి చాలా డైల్యూట్ చేసేసరికి కొంచెం వక్ఫ్ కి ఎక్కువ వర్తింప చేయలేరు. అడిగినప్పుడల్లా ఎగ్జామ్షన్స్ లేకపోతే అసలు కోర్ట్ ఫీజ్ అనేదే ప్రాపర్ గా వక్ఫ్ కేసెస్ లో అసలు చెల్లించలేరు. సో కోర్ట్ ఫీజు ఇప్పుడు న్యూ వక్ఫ్ యాక్ట్ కింద when a body is positioning itself and dealing with it with a dispute as a కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్, ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏంటి, ట్రయల్ కోర్ట్ లాంటిది, ఒక సివిల్ కోర్ట్, ఒక ట్రయల్ కోర్ట్ లాంటిది. వాళ్ళు ఇష్యూ అయినాలా ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ప్రాసెస్లు చేయాలి. నేను కోర్ట్ ఫీజు చెల్లించను అని అంటే ఏంటి? సో కోర్ట్ ఫీజు ఖచ్చితంగా చెల్లించాలి అని ఈసారి ఎస్పెషల్లీ ఇన్ వక్ఫ్ ఇష్యూస్ ఖరాఖండిగా చెప్పింది కోర్టు. అయితే రచనారెడ్డి గారు, ఈ ట్రస్టులు చాలా ఉన్నట్టున్నాయి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. 8 లక్షల ఎకరాలు ఎన్నో ఉన్నాయి. 9 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ 8 లక్షల ఎకరాలు కూడా వివిధ ట్రస్ట్, నాకు ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా చాలా ఈ ఆర్టికల్ చదువుతుంటే తెలుసు. సున్నీ ముస్లిం ఈద్గా ట్రస్ట్ అని, వడోదరా షహీర్ మసీద్ ట్రస్ట్ అని, ఇలాంటి రోజా కమిటీ అని, ఇలాంటి ట్రస్టులు ఓన్లీ ఒక స్టేట్లోనే ఎన్ని ఉన్నాయంటే మరి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్ని ట్రస్టులు ఉన్నాయి, మరి ఈ ట్రస్టుల పరిధిలో ఈ 8 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 6 తోటి మొత్తం ఈ ఉమీద్ పోర్టల్లో అన్ని వక్ఫ్ ప్రాపర్టీల తాలూకా వివరాలు నమోదు చేయాలని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టింది. 6 నెలల డెడ్ లైన్ ఇచ్చింది. ఆ 6 మంత్స్ డెడ్ లైన్ అయిపోయింది. ఎక్స్టెండ్ చేయమని కొన్ని పిటిషన్లు వచ్చాయి. మీరు కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఈ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి ఇంకా అదనపు సమయాన్ని ఏమి ఇవ్వలేమని చెప్పింది. సో 9 లక్షల ప్రాపర్టీలలో కేవలం ఒక 30% వాటికి మాత్రమే ప్రాపర్ డాక్యుమెంటేషన్తో సబ్మిట్ చేశారు. సో మిగతా 70% ప్రాపర్టీలకి ప్రాపర్ డాక్యుమెంట్ లేవని చెప్పి కపిల్ సిబల్ గారు మాకు ఇంకా అదనపు సమయం కావాలని అడిగారు. సో కోర్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 70% వక్ఫ్ ప్రాపర్టీస్ మాట ఏంటి? అవి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్గా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే మరికొంత సమయాన్ని ఇస్తుందా? ఏంటి పరిస్థితి? ఈ 6 లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి? 6 లక్షల ఎకరాల పరిస్థితి అంటే, ఒకవేళ 6 లక్షల ఎకరాలు అన్ని నోటిఫైడ్ అయి ఉంటే అవిటికి ఆ ల్యాండ్స్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రభుత్వం చేయాల్సిందే. అసలు ఆ నోటిఫికేషన్, అసలు ఆ ఒరిజినల్లీ ఆ నోటిఫికేషన్ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యే వక్ఫ్ ప్రాపర్టీ లాగా దాన్ని నోటిఫై చేసిండ్రా, అసలు దాని సోర్స్ ఏంది? ఎందుకంటే వక్ఫ్ ప్రాపర్టీ ఒకప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ప్రైవేట్ ప్రాపర్టీని ఎవరో ముస్లిం దాన్ని వక్ఫ్ కి నేను ఇస్తున్నాను అని చెప్పేసి గిఫ్ట్ చేస్తేనే అది వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. సో అసలు దీన్ని గిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు హక్కులు ఏముండే, వాళ్ళు ఇంకా ఇతరుల నుంచి హక్కులు తీసుకొని చేసిండ్రా? సో వాళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా సోర్స్ కి వెళ్తుంది. సోర్స్ కి వెళ్ళిన తర్వాత అసలు నోటిఫికేషన్ వ్యాలిడా కాదా అనేది చూస్తుంది. నోటిఫైడ్ ఉంటే సరే, నోటిఫికేషన్ వ్యాలిడిటీతో పాటు దాని మీద ఏమైనా కాంటెస్టింగ్ క్లెయిమ్స్, డిస్ప్యూట్స్ ఉన్నాయా అనేది కూడా చూస్తుంది. ఇంకా ఏ ప్రైవేట్ పర్సన్ అన్నా దీన్ని క్లెయిమ్ చేస్తుండ్రా, ఎంతవరకు క్లెయిమ్ చేస్తుండ్రు, వాళ్ళ క్లెయిమ్ సోర్స్ ఏంది అని చెప్పేసి. సో ఈ ఇష్యూస్ అన్ని చూసి ప్రభుత్వానికి అసలు నోటిఫికేషనే గల్లంతు, అసలు నోటిఫికేషన్ కి ఒక సోర్స్ లేదు, అండ్ ఎటువంటి ప్రైవేట్ డిస్ప్యూట్స్ ఆర్ ప్రైవేట్ క్లెయిమెంట్స్ లేవు అని అనుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రాపర్టీని గవర్నమెంట్ ప్రాపర్టీ కింద పరిగణిస్తుంది. వక్ఫ్ ప్రాపర్టీ కింద కాదు, జనరల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. అదే మీరు అన్నట్టుగా ఆ సోర్స్ ఎవరిచ్చారు, ఎవరు దానం చేశారు అనేది చూడాలి. అసలు దానం చేశారా లేకపోతే వీళ్ళు ఆక్రమించేశారా? ఇప్పుడు జనరల్ చాలా ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో జరిగింది అదేనే కదా. ఇప్పుడు వీళ్ళు అక్కడ బోర్డు పెట్టేసి, ఎందుకంటే రాజు గారు చాలా మట్టుకు నోటిఫికేషన్స్ అని కోర్టులకు వస్తుంటాయి. అంటే నేను మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రాకముందటి మాట చెప్తున్నా. హైకోర్టులల్లా, సుప్రీం కోర్టులల్లా చాలా జాగాల లిటిగేషన్స్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. నోటిఫికేషన్స్ ని ఛాలెంజ్ చేస్తూ రెగ్యులర్ సాదా క్లెయిమెంట్స్, ప్రైవేట్ క్లెయిమెంట్స్, భూమి నాది, ఆక్రమించుకున్నారు, ఎంక్రోచ్ అయిపోయినరు, ఇంత ఎంక్రోచ్ అయినరు, అంత ఎంక్రోచ్ అయినరు, అసలు అంటే వీళ్ళ
సోర్స్ ని అంటే వీళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తో పాటు క్వశ్చన్ చేసేవాళ్ళు. అయితే దాంట్లో గవర్నమెంట్ ది మనము సోర్స్ ఎతుకుతే అసలు గవర్నమెంట్ కి అసలు సోర్స్ లేని నోటిఫికేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కి అసలు రీజన్ ఏంటి, సోర్స్ ఏంటి అని చెప్పేసి ఎన్నో ఇన్స్టెన్సెస్ హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్ లో కోర్టులకు ఇంకా ఏమి ఆపర్చునిటీ లేదు. సో ఆ నోటిఫికేషన్ ని వాళ్ళ మట్టుకి క్యాన్సిల్ చేసేసి వాళ్ళకు ఇవ్వాల్సిందే. సో అందుకోసం అని చెప్పేసి ఈ నోటిఫికేషన్స్ ఎంతవరకు నిజము, ఎంతవరకు దొంగ నోటిఫికేషన్స్, ఎన్ని దొంగ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇటువంటి ఎంతమంది ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ అయ్యి ఉండి ఏండ్ల హరబడి కొట్లాడుతున్నారు ఆక్రమణదారులతోని, ఇవన్నీ ప్రభుత్వం చూడాల్సిందే. అండ్ ఈ మన ఉమ్మీద్ పోర్టల్లో ఇంక్లూడ్ చేసినవి కూడా ప్రభుత్వం మొత్తము ఇన్స్పెక్ట్ చేస్తుంది. సో యా, సో ఖచ్చితంగానండి ఇట్ విల్ సర్టన్లీ హ్యాపెన్. అండ్ చూద్దాము, 8 లక్షల ఎకరాలు మన భారత వక్ఫ్ ప్రాపర్టీస్ అయితే ఎన్ని నిజమో ఎన్ని అబద్ధమో చూడాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో లేని ముస్లిం కంట్రీస్ లో లేనటువంటి ఈ చట్టాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఎందుకున్నాయి, ప్రాపర్టీలు కూడా సార్. అంటే భారతదేశం, భారత ఖండం అనేది చిన్నగా ఏం లేదు కదా. అండ్ మన ముస్లిం పాపులేషన్ మొత్తం కలిసి ఇప్పుడు ఒఫిషియలీ 14% ఏమో అంటున్నారు, 12 to 14%. అన్అఫిషియలీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో జస్ట్ ఈ పాపులేషన్ కి ఇన్ని లక్షల ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మళ్ళా ఎప్పటి నుంచో ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఏవి, వాళ్ళ రాజ్యాలు ఏవి, రాజ్యాలు ఉన్న జాగీర్లు ఏవి. సో చూడాలి, ఇది రెగ్యులరైజ్ చేయాల్సిందే, రెగ్యులరైజ్ చేయాలి. ఎవరి భూములు అయితే క్రమంగా లాగేసుకున్నారంటే కనుక తప్పకుండా ఆ భూములు వారికి ఇప్పించాలని కోరుకుందాం. ఏదైనా కూడా ఈ 200 మందో 150 మంది చేతిలో కాకుండా ఈ 8 లక్షల ఎకరాలు కూడా సద్వినియోగం చేయాలి. నిజంగా వాళ్ళైతే మనం హక్కుదారుల నుంచి ఎవరు లాగేసుకోలేరు, న్యాయంగా ఉన్న వాళ్ళకే ఉంటుంది. బట్ అక్రమంగా లాగేసుకున్నవి మాత్రం, కబ్జా చేసిన మాత్రం తప్పకుండా ఆ హక్కుదారులకు చేరాలని కోరుకుందాం. ఎవరికి చెందకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైనటువంటి వాళ్ళకి దాన్ని ఉపయోగపడేలాగా చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవును, అది అర్హులైన వారికి. ఎందుకంటే అంటే గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్ముకుంటుంది. సో గవర్నమెంట్ ల్యాండ్స్ పేదల కోసము, లేకపోతే వాళ్ళకి ఇళ్ల కోసమో, లేకపోతే ఏదైనా ఖండించుకోవడానికైనా భూములు అంటే సెంట్ల భూములు అసైన్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీలను ఇది చేసుకుంటానికైనా గవర్నమెంట్ భూమి లేకుండా పోతుంది. సో అట్లీస్ట్ అట్లనైనా వాడుకుందాం. అవును, అర్హులైన వాళ్ళకి అందాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి వక్ఫ్ సంస్థలు గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాయి. అయితే వక్ఫ్ సంస్థల పిటిషన్లని గుజరాత్ హైకోర్టు కొట్టిపారేసింది. మరి చూడాలి, ఈ మరికొన్ని నెలల్లో ఈ భూముల వివాదం చక్కబడుతుందనే ఆశిద్దాము. వాటిని అర్హులైనటువంటి వాళ్ళకి అందించాలని మనం కూడా కోరుకుందాం. ఈ అంశానికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ని, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్స్ ద్వారా మీరు మాకు చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.